అందరికీ నమస్కారం. ఈరోజు మనం పార్వతీ పరమేశ్వరుల కుమార్తె అశోక సుందరి కథ తెలుసుకుందాం. ఒకసారి కైలాస పర్వతంలో పార్వతీదేవి ఒంటరితనంతో బాధపడుతుంది. పరమేశ్వరుడు లోక కార్యాలలో నిమగ్నమై ఉండడం వల్ల తనకు ఒక కుమార్తె ఉంటే ఎంత బాగుండేదో అని ఆమె మనసులో కోరిక కలిగింది. ఆ కోరికతో ఆమె కల్పవృక్షం వద్దకు వెళ్ళి నాకు ఒక కుమార్తె కావాలి అని వరం కోరింది. కల్పవృక్షం ఆమె కోరికను నెరవేర్చింది. అలా పార్వతీదేవికి ఒక అందమైన కుమార్తె జన్మించింది. ఆమెకు అశోక సుందరి అని పేరు పెట్టారు. అశోక సుందరి పెరిగి పెద్దయ్యాక ఆమెను ఒక రాక్షసుడు చూసి అపహరించాలనుకున్నాడు. కానీ దేవతల ఆశీర్వాదంతో ఆమె రక్షించబడింది. తరువాత ఆమెకు నహు అనే రాజుతో వివాహం జరిగింది. నహుషుడు ధర్మవంతుడు, శక్తివంతుడు. వారి వివాహంతో అశోక సుందరి ఆనందంగా జీవించింది.